శివయ్యం చూద్దాం గుడికి వెళ్ళి డైరెక్ట్ శివ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది మామూలు గుడిలోనో కాదు, అరుణాచలంలో. ఈయన పేరు విద్యాసాగర్. ఈయన తెలంగాణలోని యాదాద్రి చెందిన మనిషి. అయితే గత 2-3 years గా అందరూ అరుణాచలం ఎక్కువ వెళ్తున్నారు. అలాగే ఈయన కూడా జూలై 7th అరుణాచలం వెళ్తారు. అయితే గిరిప్రదక్షిణ చేస్తుండగా 2 కుర్రాళ్ళు ఆయన బండితో గుద్దేశారు. ఎందుకు గుద్దాడు ఆయన క్వశ్చన్ చేస్తే ఆ గొడవలో ఆయన గొంతు కోసి అక్కడి నుంచి ఆయన దగ్గర పర్స్ తీసుకుని పారిపోయారు. ఆ దొంగలు ఇద్దరు ఈయన దగ్గర ఇంటి కోసం ఆయన హత్య చేశారని తెలుస్తుంది. అయితే ఆ టైంలో అక్కడున్న తోటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేశారు. అప్పటికే ఈజ్ నో మోర్. ఆయన ట్రీట్మెంట్ తీసుకుని జరిపారు. ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ తెలిసి వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారంటే అంత పెద్ద క్షేత్రంలో పోలీస్ ఫెయిల్ అయ్యారని, గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నైట్ టైం సెక్యూరిటీ తక్కువే ఉంటుంది. కానీ ఇలా మనుషులు చంపేసిన ఇన్సిడెంట్ ఇప్పుడు జరగలేదు. హోప్ ఇక్కడి నుంచి అయినా సెక్యూరిటీ డైట్ చేసి నైట్ టైం మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. స్ట్రెంత్ టు దేర్ ఫ్యామిలీస్. ఓం నమస్తే.